నమస్తే ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా? ఇక నేనైతే మంచిగా ఉన్నాను. గీయాల ముచ్చట ఏంటంటే గనక మనందరికీ ఎరకనే కదా, ఎన్బీకే 109 డాక్ మహారాజ్ నుంచి చిన్న టీజర్ ఇచ్చిర్రు. టీజరు దిమాగ్ ఖరాబ్ అయింది భయ్ నాకైతే చూసి. ఏమనున్నదా అసలు బాలయ్య లుక్ అయితే అసలు ఇప్పటి వరకు బాలయ్య గీసొంటి లుక్లో కనబడే కనపడలే. ఆ గుర్రం మీద ఎంట్రీ ఏంది, ఆ గెటప్ ఏంది, ఆ బొట్టేంది, అబ్బా నిజంగా ఒక మహారాజును చూస్తున్నట్టే ఉంది కదనమాట ముచ్చట. అయితే ఇంకా బాలయ్య లుక్ వైజ్గా మాట్లాడుకుంటే కనుక ఆ లుక్ అయితే అదిరిపోయింది. ఒక చిన్న డైలాగ్తో టీజర్ స్టార్ట్ అయింది. మధ్యలో బాలయ్య గుర్రం వేసుకొని వచ్చుడు, ఆ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ గట్లనే ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక బీజిఎం. అసలు తమనన్న మీద ఇంతకుముందు ఏమన్నా ట్రోల్స్ వచ్చినాయి కొన్ని, అసలు ఇప్పుడు ఆ ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఈ బీజిఎం చూసి ఫీల్ అవుతారు. అరే తమనన్న మనం అసలు ఎట్లా అనుకున్నాము, అసలు ఏం దాగి కొట్టినావన్నా తమనన్న, ఈ బీజిఎం ఏమన్నున్నదో అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది గది. అండ్ అట్లనే ఇంకా బాబీ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలా. నార్మల్గా మన బాబీ యాక్షన్ సినిమాలు మంచిగా చూపిస్తాడు, అంటే ఒక రేంజ్లో ఉంటాయి ఆయన యాక్షన్ సినిమాలు. యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా అంటే ఆ రిచ్నెస్ కనబడుతుంది సినిమాలో. ఒక రిచ్నెస్ అయితే మంచిగా కనబడింది. అండ్ అట్లనే మన బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాడు, హ్యాట్రిక్ హిట్స్తో. మరి ఈ సినిమా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే అర్థమవుతుంది. అండ్ అట్లనే ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 12వ తారీఖు జనవరి 2025. ఇప్పుడు మనం చేసుకోబోయే సంక్రాంతి ఇంకో 2 నెలల సినిమా రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఇక ఈ సంక్రాంతికి థియేటర్లు బద్దలైపోవడం ఖాయం. ఇంకా అట్లనే కొన్ని కమెంట్లు చూసినా నేను కింద, సంక్రాంతి మొగుడు రెడీగా ఉన్నాడు మన బాలయ్య, ఈసారి ఇచ్చి పడేయాలి థియేటర్స్లో, మామూలు గోల్ అయితే ఉండదు. అండ్ అట్లనే మీకు టీజర్ చూసినాక మీకేమనిపించింది అనేది జర నాకు కింద కమెంట్లలో పెట్టుర్రి, నేను కూడా చదువుతా. గది ముచ్చట. బాయ్.